కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని మిస్‌యూజ్ చేసింది. పేర్లు మార్చుకోవడం ఒక ఎత్తు. బట్ నేరుగా సొమ్ములు మింగేయడం మరొక ఎత్తు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టింది. కర్ణాటకలో గృహలక్ష్మి పథకం కిందన 19,020 మంది బెనిఫిషరీస్‌ని ఎవరినైతే లింక్ చేశారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ చేశారో వాళ్ళెవరూ లేరు. 19,020 మందికి సంబంధించి ఒక్కొక్కళ్ళకి 3,00,000 పేమెంట్ చేశారు. అంటే 60,00,00,000 దాకా ఇందులో డబ్బులు మాయమైపోయినాయి. లేని వ్యక్తులకి అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చారన్నటువంటి విషయం హైలైట్ చేసుకొచ్చారు. దీనికి ఆ రాష్ట్ర మంత్రి ఎవరైతే మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే ఇప్పుడు హోంమంత్రి, అప్పట్లో గృహ నిర్మాణ మంత్రి, ఒక కొత్త వింత విచిత్ర వివరణ ఇచ్చుకొచ్చారు. ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నటువంటి వాళ్ళు అప్పు ఎగ్గొడతారు. అలా ఎగ్గొట్టినప్పుడు సిబిల్ స్కోర్ కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంటే దాంతో కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తారు. అది ఆధార్‌తో లింక్ అవ్వదు. అంత మాత్రాన లేనట్ట గ్రామీణ సంస్కృతి తెలియాలంటే గ్రామీణ సంస్కృతి డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు గ్రామీణ సంస్కృతి అవుతారా? ఇలాంటి దిక్కుమాలినటువంటి వివరణ ఇచ్చుకొచ్చారు.